సింగర్స్ మేజర్లీ వెజిటేరియన్స్ ఉంటారు. ఎందుకలా? సంగీతాలు కళల్లో తోసి పాడతారా? బాగా బాదర్ చేసేది ఏమైనా ఉందా ఫ్రమ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ? ఆ రోజు 1 month అవుతుంది, 2 months అవుతుంది, అసలు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కాల్స్ రావట్లేదు. మైక్ ముందు పాడి చాలా మంత్స్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా ఫ్యూచర్లో దామిని భట్ల విత్ us. హాయ్ దామిని. పచ్చబొట్టేసిన పిల్లగారానితో. వావ్, సూపర్ బోల్డ్, సూపర్ పవర్ఫుల్, సూపర్ స్ట్రాంగ్. ఇది ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ దామిని. వాట్ ఎవర్ దిస్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆర్ దిస్ బోల్డ్ పర్సనాలిటీ ఈస్, అది బయటికి ప్రొజెక్ట్ చేస్తూ కూడా ఫైనల్లీ వన్ డే రాజమౌళి గారు ద సింగర్స్ అండ్ లిరిసిస్ట్స్ అండ్ ద మ్యూజిక్ బాహుబలి పార్ట్ 1 ది బిగినింగ్ క్యాసెట్ కార్డ్ ఏదైతే ఉంటుందో, పెద్ద పెద్ద సింగర్స్ అందరు ఎవరు తీసుకున్నా కూడా లెజెండరీ సింగర్స్ కొన్ని వందల వేల పాటలు పాడేవారు. చాలా బెస్ట్ సింగర్స్ వస్తున్నా కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి ఏంటి? అండ్ ఆ రోజుల్లో కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఒక సంవత్సరంకి ఎన్ని సినిమాలు చేసేవారు? ఇప్పుడు 3 yearsకి ఒక సినిమా వస్తుంది. సో రీసెంట్లీ రియాలిటీ షోస్ మీద అసలు చాలా హడావిడి వినిపించింది. ఈఎంఐలో ఐఫోన్లు కొనుక్కోద్దు వెన్ యూఆర్ ఎర్నింగ్ 20,000 per month. అన్స్క్రిప్టెడ్ విత్ జో అనే టైటిల్ కి జస్టిఫికేషన్ దామిని. ఈ రోజుల్లో ఒక సింగర్ అవ్వాలంటే ఒక మంచి వాయిస్ ఇంకా బాగా పాడితే సరిపోతుందా, అసలు ఏంటి అన్నది తెలియాలంటే ఇవాళ పాడ్కాస్ట్ మొత్తం చూడాల్సిందే. ఫస్ట్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ జో, అన్స్క్రిప్టెడ్ విత్ జోకి వెల్కమ్ మీ అందరికీ. అండ్ ఈరోజు మన గెస్ట్ సూపర్ రా, సూపర్ రియల్, ఒక ప్లేబ్యాక్ సింగర్, ఇండీ ఆర్టిస్ట్, ఇంకా ఆంట్రప్రనర్, చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ ఐ మే సే మెంటల్ హెల్త్ వారియర్ కూడా. చాలా హ్యాట్స్ ఉన్నాయి తనకి. అండ్ తన సింగింగ్కే కాదు తన ఆనెస్టీని కూడా నేను చాలా ఇష్టపడతాను, చాలా అడ్మైర్ చేస్తాను. వీ హ్యావ్ Damini Bhatla with us. Hi Damini, welcome to Unscripted with Joe. Thank you so much. Wonderful introduction. Thanks a lot. Thanks for having me here today. Unscripted with Joe అనే టైటిల్ కి జస్టిఫికేషన్ దామిని. అవునా? డౌటే లేదు అసలు. నిజంగానా? టోటలీ. ఈరోజు ఎపిసోడ్ బాగా రావాలని కోరుకుంటున్నాను. అది బాడీ టెస్ట్. ఎస్, సో నెట్లీ. యా, కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఇప్పుడు దామినికి? యాక్చువల్లీ ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయి, అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇస్ మై కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఏంటి ఇన్ని జరుగుతున్నా? యూఆర్ టూ బిజీ విత్ టూ మెనీ థింగ్స్. ఐ నో, బట్ ప్రపంచంలో కూడా చాలా అవుతున్నాయి కదా, లైక్ దోస్ కెన్ రియలీ ఎఫెక్ట్ యూ. అంటే నిజంగా వాటి గురించి ఆలోచించే వాడికి నిజంగా ఇట్ విల్ ఎఫెక్ట్ కదా. సో ఇప్పుడు అక్కడ వార్ కానీ లేకపోతే మొన్న ఎయిర్ ఇండియాది కానీ వాట్ ఎవర్. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ అప్పుడే వారం అయిపోయిందా. చాలా ఫ్రీక్వెంట్గా 2 పదాలు యూస్ చేస్తున్నాం అందరం. ఒకటి టైం ఫ్లైస్, ఇంకొకటి లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎస్, 2 వర్డ్స్ అసలు చాలా ఎక్కువ యూస్ చేస్తాం. చాలా అలా అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చొని నేను మెంటల్ హెల్త్ బ్రేక్ తీసుకుంటా అంటే అవ్వదు, పనులు చేసుకోవాలి. సో ఆ క్వశ్చన్ మార్క్, ఇట్స్ అ కాన్స్టెంట్ క్వశ్చన్ మార్క్. షుడ్ ఐ టేక్ అ బ్రేక్ ఆర్ షుడ్ ఐ నాట్ టేక్ ఎ బ్రేక్? మెంటల్ హెల్త్ బ్రేక్, యా, అది తీసుకోవడం పాసిబుల్ అసలు? అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి గోవాకి వెళ్ళిపోయి అక్కడ 1 month ఉంది, జస్ట్ ఏమి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం ఎజెండా ఏం లేదు, జస్ట్ వేకప్ అలాగా. సో ఇట్ విల్ హెల్ప్ యూ కదా, నేచర్ విల్ క్యూర్ యూ. సో అలాంటి బ్రేక్ తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఈ కన్ఫ్యూజన్లో చాలా మంది ఉన్నారు. అదే ఎగ్జాక్ట్. సో హౌ ఇస్ 2025 సో ఫార్ ఫర్ దామిని? యాక్చువల్లీ వెరీ గుడ్, టచ్ వుడ్. అంటే ఫస్ట్ 3 months అయితే తెలియకుండా అయిపోయాయి. నేను US కెనడాలో షోస్ చేసుకొని వచ్చాను. 3 months సో టూరింగ్ చేసుకోవడం మూలాన బిజీ, తెలియలేదు ఏమి. అండ్ మా అక్క కెనడాలో ఉంటుంది. సో హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ హర్. తను హాయిగా వండి పెడుతుంటే తిని హాయిగా అక్కడక్కడ కాఫీ షాపుల్లో తిరిగి, కాఫీ షాప్ నుంచి వర్క్ చేసుకొని క్యాఫేస్ నుంచి. అండ్ యా, హ్యాడ్ గుడ్ ఫన్. ఇంకా ఇండిపెండెంట్లీ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ కెరియర్ వైజ్ కూడా మేజర్ డెసిషన్స్ తీసుకోవడం ఆర్ మేజర్ షిఫ్ట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ టచ్ వుడ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ సంథింగ్ దిస్ ఇయర్. సో లెట్స్ హోప్ ఫర్ ఇట్. యా, మేనిఫెస్టింగ్ సంథింగ్ అయితే జరగాలి ఖచ్చితంగా. జరిగిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ. అయితే యూ జస్ట్ సెడ్ అక్క బాగా వండి పెడుతుంది. అక్కే బాగా వండి పెడుతుంది, దామిని కూడా వండి పెడుతుంది. నేను కూడా బాగానే వండుతా, బట్ కొంచెం
తెలుగు డిషెస్ అంత చెయ్యి అంత పని చేయదు. నూడిల్స్, పాస్తాలు అవన్నీ బాగా చేస్తాను. ఓకే, డెఫినెట్లీ బాగా చేస్తాను. సో యూర్ లివింగ్ ఇండిపెండెంట్ గా కదా, సో ఇవే ఇంకా లేదు నేను రైస్ చేసుకుంటాను. రైస్, పప్పు, కూర చేసుకుంటా. పన్నీర్ సాటే చేసుకుంటాను. అంటే బాగా వర్కౌట్స్ చేస్తున్నాను, ప్రోటీన్ కావాలి అన్నప్పుడు పన్నీర్ ఉంటుంది. వెజిటేరియన్ కదా, నాకు ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటంటే పన్నీర్. సో స్టిర్ ఫ్రైడ్ పన్నీర్, కొంచెం రైస్, ఒక పప్పు, ఏదైనా సాలెడ్ కానీ లేకపోతే పెరుగు కానీ ఏదో ఒకటి అలా. ఇఫ్ ఐ కెన్ ఆస్క్, వెజిటేరియన్ కదా అని యూ జస్ట్ సెడ్, ఆఫ్ కోర్స్ సింగర్స్ మేజర్లీ వెజిటేరియన్స్ ఏ ఉంటారు. అవును, అంతేనా? ఎందుకలా? it has to do with the system and the community also. So a lot of Brahmins చిన్నప్పటి నుంచి సంగీతాలు కళల్లో తోసి a lot of singers చేసి అదొక అంటే స్టీరియోటైప్ అయిపోయింది. ఓ పాడతారా ఏంటి మీరు బ్రాహ్మణులా అని అడుగుతారు. సో ఫస్ట్ కదా, ఫస్ట్ అంటే ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ప్రివిలేజ్. ఇంకా దాని గురించి మాట్లాడితే ఇంకా it will go to a different tangent, but I think that's the reason. బ్రాహ్మిన్స్ కి ఏమైనా స్పెషల్ సపోర్ట్ ఉంటుందా? ఐమ్ జస్ట్ ఆస్కింగ్. స్పెషల్ సపోర్ట్ అయితే ఉండదు, నోరు బాగా తిరుగుతుంది. బికాస్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ అని నన్ను అంటారు. అందుకే అంటే చాలా మంది దొంగ బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఉంటారు, చికెన్లు ఒక మటన్ తింటారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఇప్పుడు రేపు పొద్దున్న మా వాళ్ళే నన్ను తిడతారేమో అని నాకు భయంగా ఉంది. ఇట్ ఈస్ టు డూ విత్ డెఫినెట్లీ కమ్యూనిటీ, సొసైటీ అండ్ స్టఫ్ లైక్ దాట్. ఓకే, సో యూ జస్ట్ సెడ్ చాలా మంది దొంగ బ్రాహ్మిన్స్ ఉన్నారు మా కమ్యూనిటీలోనే, సింగర్స్ లోనే. అంటే ట్రై చేస్తుంటారు కదా, ఈవెన్ టు యునో టెంప్ట్ యూ, లైక్ యూ షుడ్ ఈట్ వన్స్, యూ కెన్ ట్రై వన్స్. ట్రై చేశారా? యూ నెవర్ గాట్ కన్విన్స్? సో ద థింగ్ ఈస్, చూడ్డానికి చాలా బాగుంటుంది. నేను ఫ్రెండ్స్ పక్కనే తింటున్నా, నాకు అభ్యంతరం. చాలా మందికి ఏంటంటే అమ్మో నేను దూరంగా కూర్చోవాలి అలా ఉంటుంది. కొన్ని స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ ఏంటంటే పక్కనే ఉన్న తినగలగడం, బిర్యానీలో రైస్ అంకటి తినేసి చికెన్ వదిలేయడం. సో అలాంటి కొన్ని చాలా మంది ఎగ్జాక్ట్లీ. అది ఇక్కడ నేను నాన్ వెజ్ తిన్నా, సారీ చికెన్ బిర్యానీ ఒక్కటి ఉంది, సారీ అంటే ఇట్స్ ఓకే, చికెన్ పీసెస్ తీసేసి జస్ట్ రైస్ తింటారు. సో అంటే ఇవన్నీ రేంజ్లు అనమాట. నేను ఎంత వరకు వెళ్ళగలను, విచ్ రేంజెస్ మైన్ అంటే ఐ కెన్ సిట్ నెక్స్ట్ టు దెమ్, ఐ కెన్ ఆర్డర్ ఫర్ దెమ్. వాళ్ళు తింటుంటే నేను చూస్తాను, స్పూన్ కరిసినా పర్లేదు అన్నంత వరకు ఓపెన్, అంతవరకు ఐ కెన్ మెంటలీ, దట్స్ ఇట్స్ అ సైకలాజికల్ థింగ్ కదా. సో బట్ a lot of people do eat chicken and all. Yeah, నిజంగానే నాన్ వెజ్ తింటే వాయిస్ కి ఎఫెక్ట్ పడుతుందా దామిని? పాడడం కానీ మాట్లాడడం కానీ, అంటే నేను ఒక ఆర్జేగా చేసినప్పుడు కూడా అంటే సైకలాజికల్ గా ఒకటి ట్యూన్ అయిపోయింది మైండ్. అమ్మో నాన్ వెజ్ ఎక్కువ తింటే నాలుక బండ మారిపోతుంది అంత, లిటరల్లీ ఏం లేదు. ప్రపంచంలో ఎన్ని సంగీతాలు ఉన్నాయి, ఎంతమంది నాన్ వెజ్ తింటారు, ఎంతమంది పాడరు. సో మనం ఏంటంటే మోర్ కల్చరల్ కదా, మోర్ కమ్యూనిటీ, కల్చరల్, సొసైటల్ లేయర్స్, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏవో ఒకటి స్టార్ట్ చేశారు, అది అలా మిత్తులాగా ఫాలో అయిపోయారు. సింగర్స్ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా, ఎస్పెషలీ నౌ బ్యాండ్స్ పర్ఫామ్ చేయడం, షోస్ కంటిన్యూస్ గా పర్ఫామ్ చేయడం, రాత్రి 12 మీరు తినే టైం వేరు, పడుకునే టైం వేరు, లేచే టైం వేరు. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్ ఆల్సో కదా? చాలా, ఇట్ ఎఫెక్ట్స్ లాట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు హ్యావ్ ఎనీ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్. ఎందుకంటే అది సింగింగ్కి లాంగ్ రన్ పడుతుంది. స్మోక్ చేసిన లంగ్స్ ఎక్కువ నోట్స్ ఎక్కువ సస్టైన్ చేయలేం. సో దట్స్ అ చాయిస్ అగైన్. వీ కాంట్ సే హే యూ షుడెంట్ డ్రింక్ ఆర్ యూ షుడెంట్ స్మోక్. It's a personal choice, so we let them. But at least, having a window to eat and portion control, tarvata, at least 7 hours of sleep. At least. Like, we're not asking too much. Mari 4 hours నేను కాఫీ మీద బతుకుతాను, నేను 4 hours తాగుతా, పడుకుంటాను, అది నార్మలైజ్ చేసేసి దాన్ని గ్లామరైజ్ చేసేసామనుకోండి, అది లాంగ్ రన్లో ఇట్ రియలీ ఎఫెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా స్ట్రెస్లో ఆన్ స్టేజ్ కేకే గారు పోయారు. సో వెన్ వీ సీ ఇన్సిడెంట్స్ లైక్ దోస్, ఇట్ రియలీ ఈజ్ లైక్ ఓ మై గాడ్, ఇట్స్ వెరీ ఫ్రైట్నింగ్. లేట్ నైట్ మొత్తం స్టూడియోలో ఉండడము అండ్ ఆల్.
చిన్నప్పుడు అంతా చేశాను. ఆఫ్టర్ అ పాయింట్ 11:30, 12కి నిద్ర వచ్చేస్తూ ఉండేది. బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ రూమ్, యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ స్టూడియో. ఏం పని జరగట్లేదంటే పక్కకెళ్ళి అట్లీస్ట్ ఒక కౌచ్ మీదన్నా ఐ స్లీప్. సో ఇట్స్ అ కాన్షియస్ డెసిషన్ అనమాట. సో అట్లీస్ట్ అలా 7 hours ఆఫ్ స్లీప్ ఉంటే బాగుంటుంది. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో? ఆల్మోస్ట్ ఒక 10+ కదా? 15. యా, సో 15 years ఆఫ్ జర్నీలో Yeah. వన్ థింగ్ దట్ యూ రియలీ లైక్ ద మోస్ట్? ఇట్ ఈస్ ద పీపుల్ అరౌండ్ అండ్ ద హెల్ప్ యూ గెట్. అడిగితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అడగాలి, కనెక్షన్స్ పెంచుకోవాలి. ఏ కనెక్షన్ దగ్గర ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది వాళ్ళని దగ్గరగా ఉంచుకొని, లేకపోతే యూ విల్ లెర్న్ అ లాట్. యువర్ పర్సనాలిటీ విల్ ఆల్సో ఇంప్రూవ్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ ద ఇండస్ట్రీ. యూ డోంట్ లైక్ అంటే ఇవే ఈ టైమింగ్స్, ఒక స్ట్రిక్ట్లీ ఒక ఐ ఫీల్ లైక్ సిస్టమ్, ఇంకొంచెం సిస్టమ్ క్రియేటెడ్గా ఉంటే బాగుందని నా ఫీలింగ్. లైక్ బై 10 కల్లా స్టూడియోస్ క్లోజ్. కానీ క్రియేటివ్ వర్క్స్ సింగింగ్ అనే కాదు, సింగింగ్ ఫీల్డ్ అనే కాదు, ఎనీథింగ్ లేట్ నైట్ చేస్తే అప్పుడే 12 యాక్టివేట్ అయితే. ఎగ్జాక్ట్లీ, చాలా మందికి ఇట్ వర్క్స్ లైక్ దట్. ఐ యామ్ అ మార్నింగ్ పర్సన్. సో ఐ కాంట్ బి లైక్ ఓకే నేను మార్నింగ్ పర్సన్ కదా అందరూ మార్నింగ్ పర్సన్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఐ ఫీల్ లైక్ ఇంకొంచెం సిస్టమేటిక్గా ఉంటే బాగుండు. బట్ దట్స్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంటర్నల్గా ఇంకేమైనా నచ్చింది అసలు దామిని బాగా బాదర్ చేసేది ఏమైనా ఉందా ఫ్రమ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ? ఒక 10 years క్రితమో లేకపోతే 8 years క్రితమో డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్తో మాకు ఒక ర్యాపో ఉండేది. యూస్ టు బీ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ వాళ్ళు మమ్మల్ని సాంగ్స్కి ఆడిషన్ చేసేవారు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు పోయింది అది. మధ్యలో దేర్ దిస్ arranger or this middle person or like a coordinator, because the music director is so busy doing other things. Maybe he's having a concerts, maybe he's traveling for whatever reasons. There is no direct connection with the music director now. I miss that. I think recording ki vellinappudu to sit with the creator and to like make something together, like collectiveness or togetherness ఇప్పుడు మిస్సింగ్ ఏమో అని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఉండట్లేదు అసలు మోస్ట్లీ ఉండట్లేదండి. ఇట్స్ ఆల్ బికమ్ అండ్ ఆల్సో కోవిడ్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. బికాస్ కోవిడ్ వల్ల ఆన్లైన్ అవెన్యూస్ చాలా ఓపెన్ అయ్యేటప్పటికి ఎనీబడీ కెన్ రికార్డ్ ఫ్రమ్ ఎనీవేర్. బట్ ఐ ఫీల్ లైక్ స్టిల్ ఒక చిన్న కాల్ ఆర్ ఒక వన్ స్మాల్ ఇంటరాక్షన్, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, హౌ డూ యూ వాంట్ ద సాంగ్, ఎలా పాడమంటారు, ఇలా పాడినా, ఏ టోన్లో పాడను, ఆ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందేమో నా ఫీలింగ్. యా, సో యూ మిస్ దట్ నౌ? ఐ మిస్ దట్ నౌ. యా, ఓకే. ఐఎమ్ షూర్ ఇంతకు ముందు కూడా చెప్పుంటారు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఇంకొకసారి ఇప్పుడు చెప్తే బాగుంటుందని. యువర్ ఫ్రమ్ రాజమండ్రి కదా? ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఓకే. సో ఆ ట్రావెలింగ్ ఇంటూ మ్యూజిక్ ఏ ఏజ్లో స్టార్ట్ అయింది అసలు? అంటే మా డాడ్ సైడ్ మ్యూజిక్ ఉంది, మా మదర్ సైడ్ లిటరేచర్ ఉంది. సో లైక్ వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ దేవర్ ఇన్ దోస్ ఫీల్డ్స్ అనమాట. సో మా డాడ్ సైడ్ మ్యూజిక్ ఉండేటప్పటికి ఇట్ వాస్ వెరీ ఈజీ, మ్యూజిక్ చాలా ఈజీగా వచ్చింది. నేను ఐ థింక్ వెన్ ఐ వాజ్ 1 or 2 years అప్పుడే బాంబే సినిమా రిలీజ్ అయింది అండ్ ఐ వాజ్ డాన్సింగ్ టు హమ్మ హమ్మ అండ్ ఐ వాజ్ సింగింగ్ టు హమ్మ హమ్మ ఆల్సో. సో ఆ ఏజ్ నుంచి నేను పాడడం, డాన్స్ చేయడం చూసి మై మామ్ అండ్ మై సిస్టర్ ఆల్సో యూస్ టు డూ ద సేమ్. ఇద్దరికి సమ్హౌ గ్రాస్పింగ్ ఉంది ఆ ఏజ్లో. సో ఇద్దరిని మ్యూజిక్లో పెట్టారు అండ్ వీ స్టార్టెడ్ ట్రైనింగ్. యాజ్ యూజువల్ కర్ణాటిక్ మ్యూజిక్ యూ స్టార్ట్ విత్ బేసిక్స్ అండ్ దెన్ హైదరాబాద్ వచ్చాం అండ్ దెన్ వీ కంటిన్యూడ్ లెర్నింగ్ మ్యూజిక్. కానీ ఇప్పుడు జనరలీ పేరెంట్స్తో స్పెషలీ మామ్తో వెళ్ళడం, సింగింగ్ షోస్కి, క్లాసెస్కి వెళ్ళడం బాగా అలవాటు. ఇప్పుడు నేను కూడా యాక్చువల్లీ మోహన్ కృష్ణ సార్ దగ్గర, రామాచార్య సార్ దగ్గర నేర్చుకున్నారు. ఎస్, సేమ్ కామన్ గురూస్. డివి మోహన్ కృష్ణ గారి దగ్గర నేను నేర్చుకున్నా, చారి సార్, రామాచార్య సార్ దగ్గర. ఆ జర్నీయే బ్యూటిఫుల్ అండ్ స్పెషలీ ఎవ్రీబడి అందరూ వాళ్ళ పేరెంట్స్తో రావటమే కదా, అదొక నాస్టాలజిక్ ఫీల్ అనమాట. బట్ ఎప్పటి నుంచి ఇండిపెండెంట్గా మీకు మీరే వెళ్ళి పర్ఫామ్ చేయడం ఆర్ పాటలు పాడడం స్టార్ట్ చేశారు? ఐ థింక్ 18 నుంచి ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్. ఒక్కసారి ఐ థింక్ 18 దాటాక కూడా మై మామ్కి యూఎస్ వెళ్ళినప్పుడు మాత్రం గార్డియన్ డెఫినెట్లీ మా అమ్మని కూడా తీసుకెళ్ళాను నేను. షీ గాట్ హర్ వీసా. సో యూఎస్ వెళ్ళిన ఫస్ట్ యూఎస్ ట్రిప్ అనమాట. సో ఐ వెంట్ విత్ మై మామ్. బట్ ఐ థింక్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 18-19 ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్. అంటే మాకు ఎలా ఉండేదంటే, ఓ పలానా అన్నున్నాడా, ఓకే
లైక్ శ్రీకృష్ణ అన్నతో షోనా ఓకే అయితే ఎవరు అక్కర్లేదు తను చూసుకుంటాడు, సాకేత్ ఉన్నాడా సాకేత్ చూసుకుంటాడు, లేకపోతే అట్లా ఎవరో ఒకరు ఉంటే ఎవరో ఒకరు ఉండేవారు. బికాజ్ గ్రూప్స్గా మేము వెళ్ళేవాళ్ళం అండ్ యూనో షోస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎట్ ఏజ్ వేర్ యూనో సోలో అయినా నేను ఒక్కదాన్నే ఉన్న షోలో అండ్ మిగతా వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియకపోయినా ఐఎమ్ స్టిల్ ఫైన్ విత్ ఇట్. యూ స్టార్టెడ్ ఫ్రమ్ 18 కదా ఇండిపెండెంట్ లెవెల్లో, వీళ్ళందరూ ఉన్నారు ఓకే, బట్ లేకుండా వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఎనీథింగ్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ఏమైనా హర్డల్స్ స్ట్రగల్స్ లాంటివి ఫేస్ చేయడం జరిగిందా ఇన్ దిస్ జర్నీ? టచ్ వుడ్ అంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు పర్సనల్గా అవ్వలేదు. దేర్ వర్ వెరీ హారిఫిక్ సిచ్యువేషన్స్ ఫర్ అదర్ ఫీమేల్ సింగర్స్ and all, but luckily I didn't have such things like these. ఏవో పోవడాలు లేకపోతే సరిగ్గా పేమెంట్లు 1 month అయినా పేమెంట్ పడకపోవడము, బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్రెడ్ అండ్ బటర్ ఇస్ షోస్ కానీ రికార్డింగ్స్ కానీ, సో అలా అవుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ కామన్. ఒకసారి ఎప్పుడో జాతర షో అనుకుంటా, లైక్ అందరూ పడిపోయారు, లైక్ ఇట్ వాజ్ వెరీ హార్డ్. ఐ థింక్ ఆ రోజు శ్రీకృష్ణ అన్న సాకేత్ ఇంకా లిటరలీ వాళ్ళు బెల్ట్లు తీసుకొని ఓ మై గాడ్ దేవర్ ఆల్ లైక్ ప్రొటెక్టింగ్ ఇట్లాగా సినిమాలో చూపిస్తారు కదా, లైక్ ఎవ్రీబడి కేమ్ ఎట్ ఎ టైమ్. గీతక్క, శ్రీముఖి చాలామంది ఉండే ఆ రోజు షోలో. లైక్ ఐ వాజ్ లైక్ డిఫెండింగ్ మై సెల్ఫ్ ఆల్సో, బట్ దిస్ ఇస్ వెరీ కామన్ వెరీ కామన్. ఆ షోస్ చేసాక అర్థమైంది ఏంటంటే బౌన్సర్స్ ఉండాలి. సో వి ఆస్క్ ఫర్ బౌన్సర్స్ నౌ, అట్లీస్ట్ ఒక్క బౌన్సర్ అన్నా, లేదా అక్కడ పోలీసులు ఉంటారు, ఎందుకంటే పెద్ద ఓపెన్ ఏరియాలో అయితే పోలీసులు ఉంటారు, పోలీసులను అడుగుతాం ప్లీజ్ కొంచెం చూడండి ఎవరిని రానివ్వద్దు దగ్గరలో అని. దేర్ ఆల్ వెరీ నైస్ పీపుల్. కాకపోతే ఏంటంటే ఫోటోలు దిగాలి అన్న ఒక దాంట్లో దే సార్ట్ ఆఫ్ పడిపోతారు, దే డోంట్ నో ద బౌండరీ, ఆర్ మేబీ వాళ్ళ మైండ్లో నిజంగానే దే వాంట్ మేబీ టచ్ ఆర్ ఐ డోంట్ నో. అండ్ ఇండిపెండెంట్గా ఈ మధ్య ఉంటున్నారు కదా, మీరు చెప్పారు ఆల్రెడీ, సూపర్ బోల్డ్, సూపర్ పవర్ఫుల్, సూపర్ స్ట్రాంగ్, ఇది ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ దామిని రైస్. అంటే బయటికి కనిపించే దామిని అయినా యాక్చువల్ దామిని కూడా దేర్ ఈస్ అనదర్ షేడ్ ఆఫ్ దామిని ఇన్సైడ్. యాక్చువల్లీ ఐమ్ వెరీ సెన్సిటివ్, అది తెలిసిపోయి, బట్ బయటకి ఐఎమ్ లైక్ వెరీ బోల్డ్ అండ్ యునో వెరీ, అది ఇంకా కష్టం కదా దామిని. అంటే బయటికి స్ట్రాంగ్ గా బోల్డ్ గా ఉన్న లోపల సెన్సిటివ్, అంటే ఆ బయట ఉన్నంతసేపు బాగుంటుంది, అయిపోయిన తర్వాత డబుల్ డోస్ సఫరింగ్ ఉంటుంది కదా. యా దట్ హ్యాపెన్స్ టు మీ, అది అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న అవుతుంది నాకు. సో ఇట్స్ వెరీ కామన్, ఎందుకంటే వాట్ ఎవర్ దిస్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆర్ దిస్ బోల్డ్ పర్సనాలిటీ ఈస్, అది బయటికి ప్రొజెక్ట్ చేస్తూ కూడా అలసిపోతాం. Because you're tired after a point, no? Like you will be like, abba, independent. I don't want to be independent. Okay. Somebody please take care of me. You wanted to be independent. You wanted. Can it from that shade to you don't want to be. Ante you get tired after a point. Ante weak moments lo you will be like, I really need somebody to take care of me. Parents unnaru, but you feel like okay, maybe getting married is the easiest option now, you know, because somebody will take care of you. But మళ్ళీ నెక్స్ట్ డే లేచి హట్ దానికోసం పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదు అని అగైన్ యునో it's this very constant confusion, you know. I thought I shouldn't ask you, but you just said కాబట్టి ఇంకా అడిగేస్తాను. సో ఐమ్ షూర్ పీపుల్ ఆర్ బిహైండ్ యూ, పెళ్ళి ఎప్పుడు ఆర్ పెళ్ళి చేసుకో. Definitely. So definitely I'm not ready, or I'm not ready konna I think I haven't found the right person. One comment which hurts you the most ఈ రోజుకి ఆర్ ఎప్పుడైనా సరే, ఇంతకు ముందైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ సంబడీ సేస్ ఆ అమ్మాయి పలానా ఆపర్చునిటీ తను బాగుండడం వల్ల వచ్చింది అని అన్నది కొంచెం హర్టింగ్గా ఉంటుంది. అంటే అక్కడ నా టాలెంట్కి మెరిట్ లేదన్నట్టు. సో ఒక షోలో కానీ లేకపోతే ఒక స్టేజ్ మీద కానీ వెన్ ఐఎమ్ ఆన్ ద స్టేజ్, ఇఫ్ దే థింక్ ఐ ఆమ్ ఆన్ ద స్టేజ్ బికాజ్ ఐ లుక్ గుడ్, అది యాక్చువల్లీ నాకు నచ్చదు. ఉమెన్కి ఎస్పెషల్లీ ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే ఇఫ్ దే ఆర్ బ్యూటిఫుల్ అండ్ ఇఫ్
నేను వెంటనే ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది, ఈజీగా అంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఒకళ్ళు ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తెగ బ్యూటీ గురించే అని నా బ్రెయిన్ గురించి మాట్లాడకపోతే ఐఎమ్ స్మార్ట్ ఆల్సో అని అనాలనిపిస్తుంది. బట్ దాట్స్ ఎ డిఫరెంట్ కాన్వర్జేషన్. బట్ ఐ థింక్ నథింగ్ హర్ట్స్ మీ రియలీ సో మచ్ దాన్ దిస్ క్లోజెస్ట్ పీపుల్ సేయింగ్ సమ్ థింగ్స్ అబౌట్ మీ. దామిని అప్పటి నుంచి మాటల్లోనే పడ్డాం. మాటలతో పాటు పాటలు కూడా మధ్యలో వినపడాలి. అసలే ఐ లవ్ యువర్ సాంగ్ ఫ్రమ్ బాహుబలి. థ్యాంక్ యూ. అసలు ఆల్ టైమ్ ఫేవరెట్, నాట్ జస్ట్ టు యూ, టు మెనీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. కపుల్ ఆఫ్ లైన్స్ ప్లీజ్. మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా, కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకుపోను పిరియాగేలా, బాహుబంధాల పుత్తేలు మిచ్చుకున్నావి మల్లిక, కోడి కౌగిళ్ళ ఒత్తిళ్ళలో పూరి విక్కింది నా కోరిక, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. వావ్, మళ్ళీ వన్స్ మోర్లు రిపీట్లు. ఐఎమ్ షూర్ యూఆర్ టైర్డ్ ఈ అన్ని విని, కాంప్లిమెంట్స్ విని. యా. ఎనీ స్పెషల్ మెమరీస్ ఈ పాట పాడినప్పుడువి? ప్రాసెస్ చాలా విచిత్రమైన ప్రాసెస్. జస్ట్ పల్లవి ఊరికే ట్రై చేస్తున్నట్టు వెళ్ళి పాడాను. దాని తర్వాత పల్లవికి చరణంకి చాలా డేస్ పట్టింది. ఎందుకంటే అనంత్ శ్రీరామ్ గారే చెప్పారు ఈ పాట మొత్తం పల్లవి చరణం రాయడానికి మధ్యలో 72 days పట్టిందంట. సో బికాజ్ క్రియేటివ్ ప్రాసెస్ దట్స్. సో పల్లవి పాడేసాను, గ్యాప్ వచ్చింది. తమిళ్ పాడాను, పల్లవి గ్యాప్ వచ్చింది. మధ్యలో చాలా మంది సింగర్స్ ట్రై చేశారు ఈ పాట. ఐ వాజ్ థింకింగ్ ఓకే నేను జస్ట్ బ్లూ ప్రింట్ పాడాను, ట్రాక్ పాడాను అనుకున్నా. ఆ తర్వాత చరణం పాడాక నో కమ్యూనికేషన్ కాదు, నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ పాట దేనికి, ఏ సినిమాకి తెలీదు. ఫైనల్లీ వన్ డే రాజమౌళి గారు ద సింగర్స్ అండ్ లిరిసిస్ట్స్ అండ్ ద మ్యూజిక్ ఆఫ్ బాహుబలి Part 1 ద బిగినింగ్ క్యాసెట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఫోటో తీసి పెట్టేశారు. కట్ చేస్తే నా పేరుంది దాంట్లో. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ రియలీ. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. వన్ కాంప్లిమెంట్, గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఫ్రమ్ ఎనీబడి, ఫ్యాన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రమ్ ద ఇండస్ట్రీ అవ్వచ్చు, అబౌట్ దట్ సాంగ్ స్పెషలీ. అసలు ఆ వర్షన్ ఉండడమే ఇట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. బికాస్ నా తర్వాత చాలామంది ట్రై చేశారు అండ్ రాజమౌళి గారికి ఓన్లీ నా వర్షనే నచ్చింది. అండ్ హీ వాజ్ లైక్ ఫ్రెష్గా ఉంది వాయిస్, చిన్న గొంతు, సన్న గొంతు బాగుంది. అది ఉండడమే ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆనెస్ట్లీ. బికాజ్ పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం చూసి నచ్చి అది పెట్టారన్నది మనం గెస్ట్ చేయలేం. మనం క్రిటికల్గా ఆలోచిస్తాం, అరే ఇది బాగా పాడు, ఇంకా బాగా పాడు ఉండొచ్చు, ఇక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు అని. బట్ వాళ్ళకి ఏంటంటే జస్ట్ విన్నారా, దే లైక్డ్ ఇట్, ద ఎమోషన్ ఇస్ దేర్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్ కదా. సో ఆ వర్షన్ ఉండడమే ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా కామన్, అందరు సింగర్స్ దగ్గర వినిపిస్తుంది, ఓపెన్గా కూడా మాట్లాడుకుంటారు. పాట పాడేసిన తర్వాత అదే కార్డు చూసి ఎవరు కూడా తెలియదు వెదర్ చాలా సార్లు మనం పాడిన పాట ఉందా లేదా. ఈ మే గెట్ ఎక్సైటెడ్, ఆ పాట పాడి అబ్బాయి ఇది హిట్ అయిపోద్ది అని అది కట్ చేస్తే మన పేరు ఉండదు. కరెక్ట్. సో హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్? యా, ఐ డిడ్. పాడాను, తర్వాత నా పేరు లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాడిన లైన్స్ ఉంచేస్తారు, వేరే వాళ్ళు పేరు వేస్తారు. ఓ, పాడింది కూడా ఉంటుందా? ఓ, ఐ డోంట్ నో దిస్. అంటే పాడింది లేపేసి వేరే వాయిస్ పెడతారు, దట్స్ డిఫరెంట్. బట్ పాడింది ఉంచి కూడా పేరు ఇవ్వకుండా ఉంటుందా? అది ఉంటుంది. ఇంకో గమ్మత్తైన విషయం కూడా చెప్తా. అది నా వాయిస్ కాదు, నాకు పేరు ఉంటుంది. ఓ, ఓకే. అది కూడా అయ్యింది. ఐఎమ్ లైక్ ఓ మై గాడ్. స్పెషల్లీ ఆ పాట ఎవరన్నా మీరు భలే పాడారండి అంటే నేను థ్యాంక్ యూ అండి అనుకుంటా. కానీ లోపల మనసులో అది అసలు నా గొంతే కాదు, దట్స్ నాట్ ఎట్ ఆల్ మీ.
అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్సో. ఏ పాట నేను కాంది నా పాట అంటే నాకు కాని క్రెడిట్స్ వచ్చినా కూడా ఐ డోంట్ రియలీ వాంట్ రైట్ జనరలీ మన. సో దిస్ సాంగ్ కాల్డ్ యు ఆర్ మై డార్లింగో ఫ్రమ్ ద మూవీ జక్కన్న. యు ఆర్ మై డార్లింగో లింగో లింగో లింగ్ పేరు నాది ఉంటుంది, బట్ యాక్చువల్లీ వాయిస్ నాది కాదు. దెన్ వెన్ ఐ ఆస్క్డ్ వై ఈజ్ ఇట్ నాట్ మై వాయిస్, అది ఎవరు లైక్ ఆడియో రిలీజ్ అయ్యే టైంకి నీ వర్షన్ బదులు ఆ వర్షన్ పంపించాం, అందుకే ఆ వర్షన్ ఉంది. ఐమ్ లైక్, మీరు పాట పాడిదామని ఎక్సైట్ అయిపోయి రిలీజ్ టైంకి అసలు మీ వాయిసే లేదు అన్నది ఏదైనా ఉందా? సూపర్ హిట్ సాంగ్ యా సో కడే చెందినైనా ఇది పాడాను. ఇది ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ మన వాయిస్లో ఉంటే బాగున్నాను అని, బట్ ఇట్ డింట్ గో. దెర్ వాజ్ వన్ మోర్ ప్రాజెక్ట్ వేర్ ఐ సాంగ్, కాకపోతే ఫీమేల్ వర్షన్ కాస్త మేల్ వర్షన్ అయిపోయింది. సో దెర్ నో కంప్లైంట్. మొత్తానికి అసలు ఫీమేల్ సాంగ్ మేల్ సాంగ్ అయిపోవడంతో ఇంకా దెర్ ఇస్ లైక్ ఓకే కూడా నేను ఎక్కువ హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ మీద ఇంకో ఫీమేల్ పాడితే హర్ట్ అవ్వచ్చు, ఫీమేల్ మీద మేల్ పాడారు కదా. సో ఇట్స్ లైక్ ఓకే ఫైన్, ఫీమేల్స్ అండ్ మేల్ సాంగ్ అయిపోయింది అని అనుకున్నాను. దట్స్ మీరు చాలా క్యాజువల్ గా కూల్ గా తీసుకోవడానికి ప్రతి వర్షంలోని ట్విస్ట్ బాగుంది. అదే ఐఎమ్ లైక్ సే యునో వాట్, వచ్చేది వస్తుంది, మనకి రాసి పెడితే జరుగుతుంది అంతే. అమ్మ బాబాయ్ సింగర్స్ దగ్గర అయితే ఎక్కువ వినిపిస్తుంది లైన్. యా, ఇటువరకు దామని నిజంగా చిత్రమ్మ చూసుకున్నా, పెద్ద పెద్ద సింగర్స్ అందరు ఎవరు తీసుకున్నా కూడా లెజెండరీ సింగర్స్ కొన్ని వందల వేల పాటలు పాడేవారు. అవును, అసలు వాళ్ళ లిస్ట్లో మనకు గుర్తు కూడా ఉండదు ఎన్ని పాటలు పాడారు. కరెక్ట్. ఇప్పుడు సింగర్స్ చాలా బెస్ట్ సింగర్స్ వస్తున్నా కూడా ఫింగర్ టిప్స్. యా, వాట్ డూ యూ థింక్? అంటే ఎందుకు ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి ఏంటి? ఐ థింక్ ఇట్స్ ద వాల్యూమ్. దెర్ ఆర్ టూ మెనీ సింగర్స్. అంటే అప్పుడు టాలెంట్ అప్పుడు కూడా ఉంది కదా. లేదు, బట్ అప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో కూడా ఆలోచించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాలు గారే మధ్యాహ్నం ఒక చోట, పొద్దున్న ఒక చోట, సాయంత్రం ఒక చోట పాడేవారు. సినిమాలో 6 పాటలు అంటే 6 పాటలు ఆయనే పాడేవారు. అండ్ ఆ రోజుల్లో కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఒక సంవత్సరంకి ఎన్ని సినిమాలు చేసేవారు ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇప్పుడు 3 yearsకి ఒక సినిమా వస్తుంది ప్రభాస్ గారిది. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ యాజ్ లైక్ అ కంప్లైంట్, బట్ ఇట్స్ మోస్ట్లీ లైక్ ద వాల్యూమ్ హ్యాస్ రెడ్యూస్డ్ కంప్లీట్లీ. చిన్న సినిమాలన్నీ బాగుంటున్నాయి, సో బట్ స్టిల్ వాల్యూమ్ ఈజ్ నాట్ ఇనఫ్. అండ్ 4 పాటలే ఉంటున్నాయి ఇప్పుడు సినిమాలో, అండ్ ఆ 4 పాటల్లో ఒక 2 హీరో సాంగ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ మేల్ సింగర్సే పాడాలి. ఒక డ్యూయట్ ఉంటే ఒక డ్యూయట్ ఉంటుంది, మేబీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటే ఒక ఐటమ్ సాంగ్. సో ఐ ఫీల్ లైక్ సమ్హౌ ద వాల్యూమ్ హ్యాస్ కమ్ డౌన్ అండ్ సింగర్స్ వాల్యూమ్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఎవ్రీ రియాలిటీ షో, ఎవ్రీ సీజన్కి కొత్త కొత్త సింగర్స్ బయటకు వస్తున్నారు. అవును, ఈవెన్ కోరస్ పాడేటప్పుడు కూడా ఏ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ దే యూస్ టు బి లైక్ అ బంచ్ ఆఫ్ కోరస్ సింగర్స్ అనమాట. 10 years బ్యాక్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది, అండ్ ఇప్పుడు కొంచెం వర్క్ తగ్గిపోయింది. 6 months నుంచి ఒకటే ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రో మూవీ వచ్చినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ లైక్ తమన్ గారి కాల్ షీట్ వాజ్ వీ వర్ లైక్ క్యాలెండర్ వాజ్ కంప్లీట్లీ బ్లాక్డ్ ఫర్ 20 days. 20 days రోజు ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళి కోరస్ పాడి రోజు వచ్చేవాళ్ళం. ఇట్ వాజ్ లైక్ దిస్ ఎక్స్టెన్సివ్ వర్క్ దట్ వీ డిడ్. మేము జస్ట్ ఆ లాస్ట్ 20 days వెళ్ళి మేము పాడడం జరిగింది. బట్ సార్ అట్లీస్ట్ ఒక 6 months, 8 months ఈస్ బిన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. సో ఇట్స్ లైక్ ద వాల్యూమ్ can't really pinpoint where the problems are, but even the collective issues for why there are no చిత్రగారులు అండ్ నో సుశీల గారు. ఇప్పుడు డూ యూ థింక్ దట్ కెన్ బి కరెక్టెడ్? అంటే సింగింగ్ అనే ఒక కెరియర్ ఆప్షన్ బిలో పెట్టుకోవచ్చు, లేదా ఆప్షన్ ఏ, బట్ ఇట్ షుడ్ బి జస్ట్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. డెఫినెట్లీ ఇంకొకటి ఏదో ఒకటి ఉండాలి. అదేదైతే ఇట్ కెనాట్ బి అ కంప్లీట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. Cannot be. Do you think that can be corrected or inka option leda? You have to adjust. If you're extremely talented, if you have extreme niche, definitely ఒక 100 పాటలు పాడేసి బ్రేక్ తీసేసుకోవచ్చు, కంప్లీట్లీ రిటైర్ అయిపోవచ్చు ఆనెస్ట్లీ స్పీకింగ్. అంటే లైక్ ఒక లెట్స్ జస్ట్ ఎగ్జాంపుల్గా, బికాజ్ రామ్ మిర్యాల గారు ఈజ్ వెరీ పాపులర్, ఐఎమ్ టేకింగ్ హిజ్ ఎగ్జాంపుల్ హియర్. ఆయనకు ఒక నీష్ ఉంది. ఆయన డీజే టిల్లు లాంటి పాటలు, లేకపోతే చిట్టి లాంటి పాటలు
అలా వచ్చి అలా పాడేసి అలా వెళ్ళిపోతారు. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ హిమ్ అండ్ దట్ వాయిస్ ఈజ్ ఆల్సో వెరీ పెక్యులర్. ఆయన ఒక 100 పాటలు అలా పాడి 100 షోలు చేసేసుకున్నారంటే హీ కెన్ అబ్సల్యూట్లీ టేక్ అ బ్రేక్. హీ డజంట్ నీడ్ అ ప్లాన్ బి. దట్ కెన్ బీ హిజ్ ఓన్లీ ప్లాన్. But for other singers, you should know whether you're that busy or not. I'm the extreme case scenario. Okay, Ram Miryala Gadi, the best case scenario. He's like full on busy and like US shows, UK shows, and Partlu and like Monane Gadar award వచ్చింది. So I'm like, he's the best case scenario అనుకుందాం. I still struggle to get my monthly expenses అప్పుడప్పుడు. Like it's really hard because I'm a freelancer again. కొన్ని మంత్స్ షోస్ ఉంటాయి, కొన్ని మంత్స్ షోసే ఉండవు. ఇట్స్ ఆఫ్ సీజన్. కొన్నిసార్లు ఎక్కువ రికార్డింగ్స్ వద్దనుకున్న ఫోన్లు వస్తాయి, కొన్నిసార్లు అసలు ఫోన్లే రావు. ఇప్పుడు ఏంటంటే ఐ విల్ హ్యావ్ టు search for a plan B. And that plan B could be anything. It can be my pottery, it can be anything. So You have so many plan Bs కదా. I have so many plan Bs. That shouldn't be the problem. Biggest ధైర్యం ఏంటంటే ఎవ్వరు ఏమి పిలిచి నాకు పని ఇవ్వకపోయినా నేను నా పనిని నేను సృష్టించుకోగలను అన్న ఒక స్ట్రాంగ్ నేచర్ ఒకటి నేను డెవలప్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ లైక్ దిస్ కోపింగ్ మెకానిజం దట్ ఐ కేమ్ అప్ విత్. సో ఐఎమ్ లైక్ ఓకే ఎవరు పని ఇవ్వట్లేదా, నేను నా పని నాకు పని ఉంది, నేను పని చేసుకుంటా. ఏదో ఒకటి ఏదన్నా చేసి సంపాదించుకుంటాను డబ్బులు. మట్టి కుండలు చేసుకుంటూ అన్నా నేను ఐ కెన్ సస్టైన్ మై సెల్ఫ్. లేదా సంగీతం చెప్పుకుంటూ నేను ఐ కెన్ సస్టైన్ మై సెల్ఫ్. డెఫినెట్లీ లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ టీచర్. ఐ టీచ్ రియలీ వెల్. కోవిడ్లో ఐ యూస్ టు టీచ్. సో ఐ కెన్ బి అ వెరీ గుడ్ music teacher, or I can do something. I am a very good cook. So basically you need to have that reality check. Reality check is the right word. You need to have that reality check. సో ఆప్షన్ బిలో చాలా పెట్టుకుని దెన్ ఆప్షన్ ఏ సింగింగ్ పెట్టుకోండి. సింగింగ్ పెట్టుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నేను ఆర్జేగా చేస్తున్నంత కాలం ఒకటైతే విన్నాను, ఆర్జే అవ్వాలంటే ఒక వాయిస్ ఉంటే సరిపోతుందా, బాగా మాట్లాడితే సరిపోతుందని. బట్ దే ఇస్ మచ్ మోర్ బియాండ్ దట్. అవును. ఇప్పుడు ఒక సింగర్ అవ్వాలంటే ఒక మంచి వాయిస్ బాగా పాడితే సరిపోతుందా? లేదు. అంటే ఐ థింక్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ నెంబర్స్ ఐ ఫీల్ లైక్ మంచిగా పాడితే సరిపోదు, ఒక మంచి బ్రాండింగ్ కూడా ఉండాలి. లైక్ వాట్ సార్ట్ ఆఫ్ బ్రాండ్ ఆర్ యూ? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనురాగ్ కుల్కర్ని ఉన్నాడు, అన్నీ సూపర్ హిట్సే, బట్ తనకు పేరుంది. అసలు ఆయన ఎలా ఉంటారో తెలియదండి, అసలు ఆయన బయటికి రారండి, ఆయన అసలు షోలే చేయరండి అని. బికాస్ he's created that mystery around him. And then Rahul Sipligan, he's got a brand. అలాగే you need to create your brand. I mean, of course, your Spotify numbers, any monthly listeners gani, the number of hits that you have, those all speak. But on social media, what are you? What is your personality like? Like, what do you like? How do you want to connect to your audience? For me, my example is a lot of 20 to 35 or 40 ఏజ్లో ఉన్న లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. దోస్ ఆర్ మై లైక్ కోర్ ఆడియన్స్ అనమాట. నేను ఏది రాసినా, ఒక చిన్న ఇండిపెండెంట్ సాంగ్ రిలీజ్ చేసినా, దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ టు కమ్ అండ్ సే హే వీ లైక్ ఇట్. సో క్రియేటింగ్ దట్ లాయల్ ఫ్యాన్స్ is also very, very important. If you are in the arts, you need to have that branding around you. It's all business. I see myself as a business. నాకు ఈ మంత్ ఏంటి, నా బిజినెస్ ఏంటి, వాట్ ఆమ్ ఐ డూయింగ్ అన్నది ఐ హ్యావ్ టు ఫోకస్. ఏ టాపిక్ గురించి మాట్లాడమన్నా, ఏ విషయం గురించి మాట్లాడమన్నా చాలా ఇన్డెప్త్ డీటెయిల్స్తో మాట్లాడుతుంది దాన్ని. ఇంతేనా? ఓ మై గాడ్, ఫస్ట్ నుంచి ఇంతనా కాదు. ఓకే, లేదు, లెర్నింగ్ ప్రాసెస్. I think it's that that one day my brain switch ఇలా మారి ఓకే వాట్ ఆమ్ ఐ, రియాలిటీ చెక్ నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ అన్నమాట ఇవన్నీ. చాలా లైట్ ఉండేదాన్ని, చాలా కూల్ ఉండేదాన్ని, చాలా చిల్ ఉండేదాన్ని, ఎక్కువ ఆలోచించేదాన్ని కాదు చిన్నప్పుడు. ఐ థింక్ మై 20s వర్ లైక్ చాలా సూపర్ చిల్ ఉండేదాన్ని, వర్క్ వచ్చినా లేదా అన్నట్టు ఉండేదాన్ని.
But as I kept going on and understanding networking and all, I understood, okay, this is how we need to be. This is how we need to learn. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్ అదే 20స్లో ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది, 30స్కి వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ వర్జన్ వచ్చేస్తుంది. సో వన్ రియలైజేషన్ 30స్కి వచ్చేసరికి ఏం వచ్చింది? 30స్కి వచ్చేటప్పటికి ఏమొచ్చింది అంటే, ఇట్స్ నాట్ టూ లేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ టూ లేట్. ఈవెన్ దో అరే 20స్లో నేను ఏం చేయలేకపోయాను, ఇప్పుడు నా వల్ల కాదు అని అన్న యాటిట్యూడ్ ఉంటే వీ కాంట్ మూవ్ ఫర్దర్. సో యాటిట్యూడ్ తీసేసి వాట్ కెన్ ఐ డూ, లైక్ హౌ కెన్ ఐ బిల్డ్ మై బ్రాండ్ యాజ్ అ సింగర్ ఆర్ ఆంట్రప్రెన్యూర్, యాజ్ అన్ ఆర్జే యువర్ సెల్ఫ్. లైక్ so you are also doing RJing and you're also doing podcasting. రేపు పొద్దున you will do something else, right? Like that's how you're building your brand. So the same way, I think every individual person, and luckily I'm not starting from the scratch. I have certain following, like I have 180k followers on Instagram. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు. సో నేను లేదులా అయిపోయింది అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే it will not work out for me. I feel like in 30s, if you think you can't move forward, ఒక్కసారి ఆగి see what you have. You have following, good. You don't have following, that's also good. Okay. I mean, నేను ఓన్లీ ఆర్టిస్ట్స్ అండ్ క్రియేటివ్స్ గురించి మాట్లాడినా. జాబ్ చేసేవాళ్ళు 9 to 5 చేసేవాళ్ళ గురించి నాకు తెలీదు. I think I am not the right person to tell them what they should do. But if you're in the creative field, know what to do. I mean, if you're an actor, struggling actor, go do theater. I would say something like those, like take that leap of faith. నేను ఇప్పుడు ఇది చేసినా నేను ముందుకెళ్తాను అన్న ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ 30స్లో వస్తుంది అని నా ఫీలింగ్. లైక్ దేర్ ఇస్, కొంపలు ఏం మునిగిపోలేదు, ఏమైపోలేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఐ కెన్. అండ్ మై సిస్టర్ డిడ్ దట్. My sister at the age of 28, she moved to Canada, completely music వదిలేసి, she's now a corporate baddie. She's killing it in the corporate world there. Like she's a product manager and she's doing some influencing also. Like she's also doing her Instagram and influencing and all అక్కడ Canada-లో. And we both are building a business together. So I'm saying it's never too late. సో కంప్లీట్గా సిస్టర్ అయితే సింగింగ్ వదిలేసారు. Yeah. But I mean, I want her to continue, but for now for the last 3-4 years, she hasn't been doing anything. డామినికి ఎప్పుడన్నా అలాంటి మూమెంట్ వచ్చిందా, లైక్ బా ఇంకా నాకు వద్ది సింగింగ్ అన్న? బోల్డ్ సార్లు. అవునా? లిటరలీ నేను జాబ్స్కి కూడా అప్లై చేశాను. కట్ చేస్తే ఎవడిస్తారు నాకు జాబ్? ఎందుకంటే డిగ్రీ ఐ డిడ్ కర్ణాటిక్ మ్యూజిక్. నేను బీబీఏనో ఎంబీఏ చేసుంటే ఏదో ఒక జాబ్ వచ్చేది. చేసిందేమో సిఈసి, దాని తర్వాత ఏమో మ్యూజిక్లో డిగ్రీ. ఎవడిస్తాడు జాబ్? ఇవ్వడు. సో లైక్ సరే ఓకే, ఉన్న స్కిల్స్ని ఇప్పుడు సానబెట్టుకోవాలని ఇంకా. వావ్. బట్ సో వదిలేయాలి అన్న సిచ్యువేషన్స్ వచ్చాయి కరెక్టే, కానీ ఎందుకు? వాట్ అంటే ఏం లేదు, ఆ రోజు 1 month అవుతుంది, 2 months అవుతుంది, అసలు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కాల్స్ రావట్లేదు. ఒక్క కాల్ లేదు. నేను స్టూడియో అడుగు పెట్టి స్టూడియోలో మైక్ ముందు పాడి చాలా మంత్స్ అయిపోయింది అన్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ డౌట్, ఓహో ఇంకెవరు రేపు ఇంకా ఫ్యూచర్లో నన్ను ఎవరు పిలవరు. అండ్ హ్యూమన్స్ హ్యావ్ దిస్ టెండెన్సీకి ఒకటి అవ్వలేదు అంటే ఇంకా అయిపోయింది, ఇంకా అదే ఇంకా లైఫ్ లాంగ్ అదే ఉంటుంది అని అనేసుకొని మనం ఫిక్స్ అయిపోతాం కదా. వీ టెండ్ టు డూ దట్. అదొక నెగిటివ్ స్పైరల్లోకి వెళ్ళిపోతాం. అబ్బో అది అసలు చాలాసార్లు అయ్యింది నాకు. మధ్యలో కీప్ పుల్లింగ్ మై సెల్ఫ్. మధ్యలో ఒక్కసారి ఏదో అలా ఒక మంచి కాల్ వస్తుంది, శ్రీకృష్ణనో లేకపోతే ఎవరో పిలుస్తారు, ఏదో రికార్డింగ్ ఉందమ్మా, ఒక ట్రాక్ ట్రై చేద్దాం పదా. ఐఎమ్ లైక్ అమ్మయ్య అబ్బా సాయిరామ్ అనుకుంటా. ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ that day. It is not easy. సో 1 month గ్యాప్ వచ్చిందంటే టెన్షన్ ఈజీగా స్టార్ట్ అయిపోయింది. జూన్లో ఏంటి, వాట్ ఈస్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్? జూన్లో నాకు ఒక్క షో కూడా రాలేదు.
రానప్పుడు నా ఎస్ఐపీలు లాగా నా ఈ కార్ ఈఎంఐ లాగా యూ కీప్ థింకింగ్ ఆల్ ఆఫ్ దిస్ రైట్. అప్పుడు అనిపిస్తుంది అరే ఒక జాబ్ ఉంటే బాగుంది కదా, అట్లీస్ట్ 60,000 శాలరీ అలాగ అనుకుంటూ ఉంటానన్నమాట నేను. సో అదే అప్పుడు వర్షన్, ఇప్పుడు లేదు కదా, యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్ బేస్. ఇప్పుడు యు ఆర్ సేఫ్ నౌ. ఇప్పుడు గాడ్స్ గ్రేస్ ఐ డు. అండ్ యు వర్ పార్ట్ ఆఫ్ మెనీ రియాలిటీ షోస్ అండ్ ఎస్పెషలీ బాలు సార్ పాడుతా తీయగా లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. సో రీసెంట్లీ రియాలిటీ షోస్ మీద అసలు చాలా హడావిడి వినిపించింది. యా, వాట్ వాజ్ యువర్ టేక్ అసలు అప్పుడు ఇష్యూస్ అప్పుడు? అంటే జనరలీ ఇప్పుడు నేను కూడా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను, నేను చాలా వాటిలో బాలు సార్ పాడాలంలో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు మీ వర్షన్ ఐ వాంట్ టు. I personally had a wonderful experience. యా, పాడుతో తీగ నుంచి చాలా మంచి ఎక్స్పీరియన్స్. పెద్దలు ఏ చెప్పినా మన మంచి కోసమే చెప్తారని మనం అనుకోవాలి. బాలుగా నన్ను చాలాసార్లు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, తగ్గించుకొని చాలాసార్లు అన్నారు. నేను యాక్చువల్లీ యాజ్ అ కిడ్ నేను ఫీల్ అయ్యాను, అదేంటి అలా అన్నారు, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, అదే చెప్పాను కదా కట్అవుట్ చూస్తే పొగరు అనుకో, అందరూ నన్ను చూస్తే నీకు చాలా పొగరు అనుకుంటారు కదా. సో ఎప్పుడు అనేవారు కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి చిన్న లైన్ ఉంది మధ్యలో అని. ఆన్ ద కాంట్రరీ ఐ వాజ్ వెరీ అండర్ కాన్ఫిడెంట్. ఏదో అక్కడికి వెళ్ళి ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళానా, ఒక స్ట్రాంగ్ పర్సోనా క్రియేట్ చేశానా, ధైర్యంగా పాడానా, కిందకు వచ్చేసాను అంతే. ఆ తర్వాత ఏ కమెంట్స్ ఇచ్చినా పర్సనల్గా తీసుకునేదాన్ని కాదు, అస్సలు తీసుకునేదాన్ని కాదు. బట్ ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తున్నారు అని అనుకోవడం ఈజ్ ద సేఫెస్ట్ థింగ్ దట్ వీ కెన్ అజ్యూమ్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్నది మనకి ఈరోజు అర్థం కాకపోయినా ఫ్యూచర్లో అర్థమవుతుంది. హ్యావింగ్ సెడ్ దాట్, వాట్ ఎవర్ హ్యాపెండ్ అది వోకలైజ్ చేసి తనుకోకుండా ఎక్స్ప్రెస్ చేసి చేయడం, ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. లైక్ వాట్ ఎవర్ హ్యాపెండ్, లైక్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ గట్స్. నేనేం చేశాను ఆ ఏజ్లో, నేనే చాలా బోల్డ్ అని ఫీల్ అయితే అక్క అసలు ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, అసలు ఆ వాక్చాతుర్యం ఏంటి, అదిరిపోయింది కదా అసలు, ఎక్కడ కనుక్కోకుండా దిస్ ఇస్ హ్యాపెన్ టు మీ అని చెప్పడం చాలా 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 దానికి చాలా ధైర్యం ఉండాలి. బట్ ఐ థింక్ రియాలిటీ షోకి సైన్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఏవి మన చేతుల్లో లేవు. యూ కాంట్ కంట్రోల్ ఎనీ ఆఫ్ దిస్. దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్సో. వాట్ ఈస్ ద ఏమంటారు కొలమానం ఏంటి, వాట్ ఈస్ ద మెజర్మెంట్ దట్ సంబడీ ఈస్ బిహేవింగ్ విత్ యూ ఫ్రెండ్లీ. ఈయన మీకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మీరు ఫ్రెండ్లీగా ఉంటారు, నాకు తెలియదు, వై వుడ్ ఐ బి ఫ్రెండ్లీ విత్ హిమ్, రైట్? సో మేబీ లైక్ యూ కాంట్ మెజర్ హౌ పీపుల్ గ్రీట్ ఈచ్ అదర్ ఆర్ హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ ఈచ్ అదర్. దట్ షుడ్ నాట్ బీ దేర్. వెళ్ళామా, పాడామా, వచ్చామా, గివ్ యువర్ 100% అండ్ దెన్ జస్ట్ కమ్ బ్యాక్. అండ్ రిజల్ట్స్ ఏమైనా ఇట్స్ జస్ట్ అ రియాలిటీ షో. ఇట్స్ యాక్చువల్లీ నాట్ రియాలిటీలో, ఇట్స్ యాక్చువల్లీ అ నాన్ రియాలిటీ షో. సో యాక్చువల్లీ యూ సెడ్, అంటే చాలా మంచి పాయింట్ చెప్పారు, దట్స్ ఎ రియాలిటీ షో. ఇట్స్ ఎ రియాలిటీ షో అంతే, దట్స్ ఇట్. యాక్చువల్లీ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాక నువ్వు యాక్చువల్లీ నీ రియాలిటీలో ఉన్నావు, నువ్వు అది నాన్ రియాలిటీ. సో యూ షుడ్ ఫర్గెట్ దట్ అండ్ బీ ఇన్ యువర్ రియాలిటీ అండ్ బీ లైక్ వాట్ నెక్స్ట్, ఈ పొజిషన్తో నేను వాట్ ఆపర్చునిటీస్ కెన్ ఐ బ్రింగ్, దట్ షుడ్ బి ద గేమ్ ప్లాన్. సో yeah. What was your first salary or remuneration from singing? Oh my god, 2,500. What did you do with that money? I don't know, I think gold coin ఏదో కొన్నట్టు. Oh, you were excited up to 2,500. నాకు అసలు ఏం గుర్తులేదు తెలుసా. లైక్ నాకు చిన్నప్పుడు ఏం చేశానో నాకు ఏమీ గుర్తులేదు. ఎలా చెప్తున్నారు తెలుసా, చిన్నప్పుడు అంటే ఏదో చాలా సంవత్సరాలు లేదు. యాక్చువల్లీ నేను స్కూల్ 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంకి యాంకరింగ్ చేసేదాన్ని జీ తెలుగులో. ఓకే, తర్వాత నాకు మైనర్గా ఉన్నప్పుడు నా దగ్గర పాన్ కార్డ్ ఉండింది. లైక్ మై మామ్ గాట్ మీ అ పాన్ కార్డ్ వెన్ ఐ వాజ్ అ మైనర్. సో అప్పటి నుంచి ఐ వాజ్ ఎర్నింగ్ అండ్ మా అమ్మ దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని. గోల్డ్ అంటే గోల్డ్, లేకపోతే
ఐ డోంట్ నో, లైక్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్ దోస్. కొంచెం ఊహ తెలిసాక ఓకే ఎస్ఐపిలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అని తెలుసుకున్నాక ఇప్పుడు వేరు. బట్ దోస్ డేస్ ఇట్ జస్ట్ హ్యాపెన్. సో ఫస్ట్ సాలరీ 2500 సింగింగ్కే. సింగింగ్కి యా. Wonderful. Finally, women has this tendency of overthinking అవును. and being super sensitive and ignoring themselves, their health. So, e angle, is there any gyan from Damini? Because you are mental health. నాకు ఈ బ్రాండింగ్ ఓకే, ఇట్స్ అ గుడ్ బ్రాండింగ్ ఓన్లీ. You yourself, ante gods have created that, so that's fine. ఐ థింక్ హెల్త్ ఫుడ్ ఇంటేక్ అంటే అన్నీ మానేమని కాదు, బట్ పోర్షన్ కంట్రోల్ అగైన్. బ్రౌనీ తినచ్చు, అన్నీ తినచ్చు, బట్ అగైన్ పోర్షన్ కంట్రోల్. ఐ థింక్ వర్కింగ్ అవుట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఉమెన్ షుడ్ టేక్ అట్లీస్ట్ 3 hours ఫర్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మార్నింగ్. అట్లీస్ట్ 3 hours అంటే లైక్ పొద్దున్నే లేచి వండేసి పంపించేసి మళ్ళీ మధ్యాహ్నంకి వండేసి మళ్ళీ సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చాక వాళ్ళకు వండి మళ్ళీ నైట్ ఇంకొంచెం వండి, అసలు వాళ్ళ కోసం డూ దే ఈవెన్ స్పెండ్ టైమ్ అని అనిపిస్తుంది నాకు. లైక్ యూనో నాట్ ఎవ్రీబడి, అగైన్ ఐఎమ్ జస్ట్ జనరలైజింగ్ ఇట్. దేర్ ఆర్ కంప్లీట్లీ మోడర్న్ ఉమెన్ హూస్ లైక్ యునో వాట్, నా దగ్గర ఐ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ అ మేడ్ ఫుల్ టైమ్ డొమెస్టిక్ హెల్ప్ ఐల్ హ్యావ్ అని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐమ్ జస్ట్ సేయింగ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ 3 hours యోగానా, జిమ్మా, యువర్ విష్, food, your wish, you want to read a book, your wish, like whatever you want to do, your wish. I feel like you should have your own space and 3 hours a day. Minimum 3 hours. Like morning 7కి లేస్తావా, 10 వరకు ఎవరు డిస్టర్బ్. 10 వరకు నాకు ఫోన్లు వచ్చాయంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఐఎమ్ లైక్ బ్రో ఇప్పుడే లేచాను అంటే, ఇప్పుడే అంటే 10 అయ్యింది, దుకాణం 10:30కి ఓపెన్ చేస్తాను, కీస్ 10:30 నుంచి ఫోన్లు ఏవైనా రావచ్చు. So it's a warning to me and many other as well. తర్వాత కొంచెం ఏమని. సో ఐఎమ్ లైక్ సి మనల్ని మనం ఒక బిజినెస్గా ట్రీట్ చేయాలి. మార్నింగ్ లేచి అంతా మనం పర్సనల్ పనులు అయిపోయాక ఇక్కడి నుంచి ఈ టైంకి వర్క్ చేస్తా అని పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్. Open you consider the I see షాప్ ఓపెన్స్ ఎట్ సో అండ్ సో టైమ్, షాప్ క్లోజెస్ ఎట్ సో అండ్ సో. what time shop closes అంటే with 7 7:30 8. okay cool good పర్లేదు. On a day where I'm being paid 12 or 1 OT like club shows, I'm getting paid. నైస్. ఇప్పుడు యూ సూపర్ బోల్డ్, సూపర్ స్ట్రాంగ్, సూపర్ ఒక ప్రొజెక్షన్ ఇచ్చాను, నాకు అలా కావాలి, పర్సనాలిటీ ఇమేజ్ వాట్ ఎవర్ యూర్ కదా. మాట్లాడిన దానికి ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఈ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ నుంచే టార్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే కొంచెం సైలెన్స్ కనిపించింది నాకు. no I'm just saying డూ యూ థింక్ ఆర్ స్టెప్ బ్యాక్ బిఫోర్ టాకింగ్ ఆర్ సేయింగ్ ఎనీథింగ్? I honestly don't step back and I should step back sometimes. That's the problem. తిడతారా అమ్మ కానీ, లేకపోతే అయ్యో హంబరంగా శుభ్రంగా హ్యాపీగా. భయం, వాళ్ళకున్న భయం ఏంటంటే లైక్ ఐ విల్ బికమ్ అ వారియర్, లైక్ అ రెబల్. అందరి గొడవలు నీకెందుకు, ఆర్ యూనో లైక్ అన్నీ లైక్ కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, డోంట్ ఓవర్ షేర్ ఆర్ లైక్ డోంట్ సే థింగ్స్ and all, and I do understand their point of view, but I'm like I overshare. What to do? ఇంకా తాగలేదు. Yeah, ఈరోజు పొద్దునే somebody was like అంత ఓపెన్ అప్ అవ్వకు అంటే I will try అని మెసేజ్ పెట్టా. సో ఇప్పుడు అలా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ట్రై చేశారా, ఓపెన్ అప్ అయ్యారా? అవ్వదు, ఇనేట్ ప్రాబ్లం అది. ఓకే Just like how I'm breathing, I have to say what goes in my mind. I speak my mind, right? So sometimes I've faced a lot of problems within family members, within family, that you shouldn't have said that. And I do understand their point of view and I'm like, okay, cool, that's fine. ఓకే అండ్ ఫైనలీ వన్ లైన్ దామిని గురించి దామినియా చెప్పాలి అంటే ఏం చెప్తుంది? A friend you can always have. ఓకే అబౌట్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ, oh wow, his choice of food is amazing.
చాలా బాగా వండుతాడు, చాలా బాగా పలానా ఎక్కడో నెల్లూరుకి వెళ్ళామంటే పలానా మెస్ బాగుంటుందని తీసుకెళ్ళిపోతాడు. శ్రీకృష్ణ ఒకవేళ సింగర్ కాకపోయినుంటే హీ వుడ్ హ్యావ్ బీన్ అ వండర్ఫుల్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్. బట్ అది పక్కన పెడితే హీస్ అన్నదాత సుఖీభవ ఫర్ మీ. లైక్ హీస్ ఆల్వేస్ ఫీడింగ్ పీపుల్. అంటే వర్క్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చేలా చూడడం, ఆ ఫీడింగ్. ఆల్సో ఒక రోడ్ ట్రిప్ వెళ్తున్నాము, ఒక షోకి వెళ్తున్నాము అంటే ఎక్కడ ఆకలిస్తున్నామా తిందాం పద. హీస్ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ మీ లైక్ దట్. ఇండస్ట్రీలో ఎక్కువ క్లోజ్ ఎవరెవరికి దామిని? నేనా సాహితీ చాగంటి అంటే వెరీ ఆన్ అండ్ ఆఫ్ టచ్లో ఉంటాను దాంతో. తర్వాత శ్రీకృష్ణ అన్న, సాకేత్ అఫ్ కోర్స్ సాకేత్ ఇస్ హ్యాస్ టు బి దేర్. అందరి లిస్ట్లో ఉంటాడు సాకేత్. యా సాకేత్ ఇస్ సచ్ అ చిల్ గై. ఐ థింక్ చాలా హెల్ప్ చేస్తాడు. లైన్ అబౌట్ హిమ్ లైక్ హీఈస్ అ బ్రాండెడ్ గై. లైక్ టాప్ టు బాటమ్ మొత్తం బ్రాండ్స్లోనే ఉంటాడు, మురిగి తేలుతూ ఉంటాడు. సో he's created that brand for himself also. Saket has created that brand. He does so many things. He owns a studio, he runs businesses, tarvata he's a singer, he manages, he does everything. So he's created that brand for himself. Yeah. దామిని 5 years ago and దామిని today and దామిని 5 years తర్వాత. I think 5 years తర్వాత ఇంత మాట్లాడలేము, ఇంకా మెచ్యూరిటీ వస్తుందేమో, ఇంకెక్కువ మాట్లాడతారేమో. ఏదైనా తప్పదంటారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి, మాట్లాడితేనే ఇష్టమా అదా? I think I'll be more matured in the next 5 years and life will teach me a lot and I'm waiting to see that life. ఓకే. Like ups and downs. Mostly అప్సే ఉండాలి అని అనుకోను, కానీ మోస్ట్లీ అప్స్ ఉంటే బాగుంటుంది. 5 years before I have seen the worst phase of my life and I'm very proud that how she didn't give up. That 5 years old, 5 years back down me. Yeah. And today I'm like figuring out, I'm happy, I'm in my space. So you're in the process. I'm in the process. Nice. I'm in that nice process. Yeah. లవ్లీ టాకింగ్ టు యూ. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళ్ళిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆపకపోతే కష్టమని ఆపాల్సి వస్తుంది, బికాస్ ఇట్స్ బీన్ రియలీ లాంగ్. ఐఎమ్ ష్యూర్ 4 గంటలకి సరిపడే ప్రోటీన్ ఇంటేక్ అండ్ 2 రోటీ అండ్ సమ్ 2 దోశ అని చెప్పారు. అవి డైజెస్ట్ కూడా అయిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను. అయితే కంటిన్యూ చేద్దామా? నీ ఇష్టం. ఓకే, ఫైనలీ బిఫోర్ వి క్లోజ్ దిస్, మీ పాటలో ఏదైనా ఒక పాట జస్ట్ సింగ్ 1 లైన్ అండ్ మన వాళ్ళు అన్స్క్రిప్టెడ్ విత్ జో వీడియో చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయాలి. 1 లక్కీ విన్నర్కి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము, 1 లక్కీ విన్నర్కి గివ్ అవే పంపిస్తాం. సో జస్ట్ ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో, ఏమాలో పూలో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో. అసలు ఈ పాట తెలియని వాళ్ళు ఉంటారా? ఫేవరెట్ ప్లేలిస్ట్లో, ఫేవరెట్ సాంగ్స్ ప్లేలిస్ట్లో ఇది ఉంటుంది. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యువర్ వాయిస్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ. సో ఈ పాట ఏంటో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఏ సినిమాలోదో ఆర్ ఏ సాంగ్ ఏది కమెంట్ చేసినా పర్లేదు, 1 లక్కీ విన్నర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము. గివ్ అవే వస్తుంది ఫ్రమ్ అన్స్క్రిప్టెడ్ విత్ జో. సో ఫైనలీ 20sలో 22 అరౌండ్ 23 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కెరియర్ పరంగా చేజ్ చేస్తూ, భయపడుతూ ఆర్ స్టెప్ బ్యాక్ చేస్తూ, డైలమాలో ఉంటూ ఆర్ సింగింగే తీసుకోవాలా ఆర్ ఇంకేదైనా తీసుకోవాలా, ఇలాంటి ఇదిలో ఉన్న వాళ్ళకి ఒక ఫైనల్ అడ్వైస్ ఫ్రమ్ దామిని అంటే ఏం చెప్తుంది? ఆల్వేస్ బీ సేఫ్, హ్యావ్ అ సేఫ్టీ నెట్. సమ్టైమ్స్ సేఫ్టీ నెట్ ప్లాన్ బి ప్లాన్ సి నుంచే కాదు, యువర్ పేరెంట్స్ కెన్ బి యువర్ సేఫ్టీ నెట్. ఇఫ్ దే నాట్ పుషింగ్ యూ, ఇఫ్ దే నాట్ ప్రెషరైజింగ్ యూ అండ్ యూఆర్ స్టిల్ ఫిగర్ ఇట్ అవుట్. ఏది చేసినా అదొక నెసెసిటీ కిందే చేస్తాం, బికాస్ ఎవరికి వర్క్ చేయాలంటే నాయక కాలు చేసుకొని లైక్ యూ కెన్ జస్ట్ చిల్ ఇన్ లైఫ్, రైట్? బట్ వర్క్ ఎందుకు చేయాలి అంటే ఫర్ యూ, ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ ఫర్ యువర్ నెసెసిటీస్, రైట్? సో 23, 24లో డోంట్ ఫాల్ అండర్ ద స్ట్రెస్ ఆఫ్
ఓ మై గాడ్ నేను హెల్ప్ చేసేయాలి, నేను ఏదో ఒకటి చేసేయాలి అని. ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైమ్, ఫిగర్ థింగ్స్ అవుట్. ఈఎంఐలో ఐఫోన్లు కొనుక్కోవద్దు వెన్ యు ఆర్ ఎర్నింగ్ 20,000 per month. Know what to spend on and how you can work. ఆ ఈఎంఐ ఏదో ఒక కోర్స్లో పెట్టి అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అప్స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్ ఐ విల్ సే. బెస్ట్ అడ్వైస్ అసలు. యా, లవ్లీ టాకింగ్ టు యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ you. విత్ జో. ప్లీజ్ ఇలాగే ఉండండి, చాలా ఇన్స్పైర్ చేయండి, ఫ్లై హై. నెక్స్ట్ 5 years తర్వాత దామిని ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ అంత గ్యాప్ వద్దు, ఈలోపే మళ్ళీ కలుద్దాం. Yeah, definitely, sure, will do that. Thank you so much. Thanks. సో దాట్ వాస్ దామిని. నేను ఏమైనా చెప్పాల్సింది మిగిలిందా? ఏమీ లేదు కదా. వీ స్పోక్ అ లాట్ అండ్ ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్. చాలా లెర్నింగ్స్, చాలా జ్ఞాన్. ఓ మై లార్డ్, ఇంట్రెస్టింగ్ సెషన్. దట్ వాజ్ రియలీ అమేజింగ్ టు హ్యావ్ దామిని ఆన్ మన అన్స్క్రిప్టెడ్ విత్ జో. సో నచ్చింది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకొక పవర్ఫుల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. Hi guys, I hope you guys enjoyed the episode or the podcast Unscripted with Joe, and it was really unscripted. I really thoroughly enjoyed, and time nizanga teliyaledu. I hope you guys enjoyed. So subscribe to Unscripted with Joe on the YouTube, and also follow cheyandi, like cheyandi, comment cheyandi, friends to share cheyandi. Thank you so much.